కేఎం న్యూస్ కి స్వాగతం. రామసముద్రం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో పెత్తందారీ విధానం అమలు జరిగిందని, కానీ ఈ టీడీపీ ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతుందని, అధికారులు ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. వ్యవసాయ, విద్యుత్, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారుల పనితీరుపై ఒకంత అసహనం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ అధికారులందరూ బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన ఆర్బీకే సిబ్బంది రివ్యూ సమావేశంలో పాల్గొనకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ సమావేశానికి రాని ఆర్బీకే సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీఓ భానుప్రసాద్కు ఎమ్మెల్యే సూచించారు. రెవెన్యూలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, కోర్టు సంబంధిత సమస్యలు మినహా మిగిలిన వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన ఆదేశించారు. రైతులకు వ్యవసాయ, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను త్వరగా పంపిణీ చేయాలని ఏఈని ఆదేశించారు. మండలంలో పశుమేత భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పలువురు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని తహసీల్దార్కు ఎమ్మెల్యే సూచించారు. పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధికారులకు సూచించారు. షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. జై తెలుగుదేశం. నా మిడిల్ సైడ్ ఫస్ట్ మనం రిసీవ్ చేయాల్సింది రైతు. వాళ్ళ ఏ కష్టం ఉన్నా కూడా తక్షణం మనం పరిష్కారం మార్గంలో పెట్టాలి. కోర్టు కేసులు ఉంటే కోర్టు కేసు ఎండార్స్మెంట్ లేని పక్షంలో తక్షణం అది అప్డేట్ చేయాలా. మీరు ఏముండాలి అంతా రాసి మేము ఆర్ఐకి పెట్టాలా, ఆర్ఐ గారు టీటీకి పెట్టాలా, టీటీ గారు వచ్చింది తహసీల్దార్ గారు పెట్టాలా, తమ్మేయాలా. ఇమీడియట్గా రైతులు ఆయన 1B అడంగల్ అది 1B మళ్ళీ పట్టా పాసుకు ఇవ్వాలి. చూసుకోండి, ఎవరిని కూడా పెండింగ్ ఉండదు. నేనేమంటానంటే మీరు ఏం చేయాలా అది సంబంధిత ఇది రాసి తహసీల్దార్ గారికి తహసీల్దార్ గారి ద్వారా ఆర్టీఓ గారితో లేదా కలెక్టర్ గారితో ఫార్వర్డ్ చేసి ఒక కాపీ రైతుకి ఇవ్వాలి. సేమ్ డీల్ లేదా? సేమ్ డీల్ ఉందా? మీకు ఏం కావాలా? క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఏమి అలా మీకేం కష్టం ఏమి? అవునండి, ఏ రిజిస్టర్ ఏం చెప్తుంది అంతే కదా. ఎప్పుడైనా మీరు చేర్చాలా? అవును సార్, మీరు ఆన్లైన్ చేసినప్పుడు మీరు చేర్చుకోలేదు, ఆయన ఏం తప్పు ఉండదు. మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు సర్వే చేసి వెబ్లాండ్లో పెట్టి రైతులకు ఏమి మంచి చేస్తామని చేసేయాలి. ఏమి మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్తో పని. రైట్, ఇక్కడ హాస్పిటల్ ఇన్ఛార్జ్ ఎవరు? గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ ఈజీఎస్ ఇన్ఛార్జ్ ఎవరు? ఈజీఎస్ మీరేనా? రైట్. మన ఐకేపీ రైట్. ఇంకా నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? అది ఉన్నారండి వాళ్ళు. ఏపీఎం దేనికి?
వెలుగుకి కదా మాట్లాడాను కదా, ఐకేపీ అంటే వెలుగుకి కదా. నెక్స్ట్ ఐసిడిఎస్ ఇన్ఛార్జ్ సిడిపిఓ పంచాయత్ రాజ్ లీగల్ గవర్నమెంట్ ఏం గైడ్లైన్స్ ఇస్తే ఫస్ట్ ప్రయారిటీ పెట్టి ఆమె పని చేయండి. మాట్లాడు రెగ్యులర్